హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా హెయిర్ రీగ్రోత్ గురించి, నా హెయిర్ కొన్ని టిప్స్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే వెయిట్ లాస్ చేసినప్పుడు నా హెయిర్ అంతా కూడా బాగా లాస్ అయిపోయిందండి. అదేవిధంగా నేను లారియల్ షాంపూని కూడా యూస్ చేశాను. అప్పుడు కూడా నాకు ఆ షాంపూ పడలేదు. నా హెయిర్ కూడా దానివల్ల కూడా కొంత లాస్ అయిపోయింది. అదేవిధంగా నేను రోజ్మేరీ ఆయిల్ని కూడా యూస్ చేశాను. ఇవేమీ కూడా నా హెయిర్కి అసలు రీగ్రోత్ అనేది అవ్వలేదు, ఊడిపోయినాయి కూడా. అయితే నేను మార్నింగే ఆమ్లా జ్యూస్ని ప్లస్ కరివేపాకు పొడిని ఒక 6 months కంటిన్యూగా తీసుకున్నాను. దీనివల్ల నా హెయిర్ అయితే రీగ్రోత్ అయితే అయ్యిందండి. నేను మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఆమ్లా జ్యూస్, ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ రసాన్ని కొద్ది రోజులు యూస్ చేశాను. అదేవిధంగా కరివేపాకు పొడిని కూడా నేను రోజు డైలీ అన్నంలో మొదటి ముద్దలో కొద్ది రోజులు తిన్నాను. దీన్ని మనం కంటిన్యూగా ఒక 6 months అయితే తినాలండి. ఈ విధంగా చేయడం వల్ల నా హెయిర్ చూసారు కదా, ఇట్లా ఈ విధంగా రీగ్రోత్ అయితే అయ్యింది. హెయిర్ అంతా కూడా నాకు రీగ్రోత్ అయిన హెయిర్ కొంచెం కొంచెం పెరుగుతుంది. ఇది మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీ హెయిర్ కూడా పెరుగుతుంది. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఆమ్లా జ్యూసు మంచిదే, అదేవిధంగా కరివేపాకు పొడి కూడా మంచిది. ఇందులో మీరు మునగాకు పొడిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఏదో విధంగా రోజులో ఒక 6 months కరివేపాకు పొడి, మునగాకు, ఆమ్లా ఈ 3 తీసుకోవడం వల్ల మీ హెయిర్ అయితే తప్పకుండా రీగ్రోత్ అయితే అవుతుంది. నాకైతే అయ్యిందండి. మీరు కూడా యూజ్ చేయండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసి చూపిస్తాను. దీనివల్ల అయితే హెయిర్ అయితే బాగా పెరుగుతుంది. నాకైతే పెరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇప్పుడు దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ ఈ వీడియో నేను కరివేపాకు పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కరివేపాకుని తీసుకుని శుభ్రంగా ఇట్లా దూసేసుకుని నీట్గా కడిగేసుకుని దాన్ని కొద్దిసేపు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద వేసేస్తే నీట్గా శుభ్రంగా ఆరిపోతుంది. ఈ విధంగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం పొడిని అనేది రెడీ చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి హెల్త్కి చాలా మంచిది. అన్నంలో మొదటి ముద్దలో తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది కొలత అన్నమాట. మీకు మెజర్మెంట్స్ తెలియడం కోసం చూపిస్తున్నాను గ్లాస్తో. ఈ విధంగా నాకైతే ఈ గ్లాస్తో 3 గ్లాసులు కరివేపాకులు అయితే వచ్చినాయండి, ఆకులు. ఈ విధంగా ఇప్పుడు ఈ 3 గ్లాసులకి కొలతలను అయితే నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాను కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ని పోసుకోవాలి. అందులోకి 1 టీ స్పూను శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అదే టీ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ అనుకోండి మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ పైనే టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా అవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 30 ఎండుమిర్చి వరకు పడతాయండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగానైనా లేదా డైరెక్ట్గా అయినా ఈ విధంగా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. శనగపప్పు, మినపప్పు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ఇట్లా తీసేసుకోవాలి. అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకుని ఈ కరివేపాకును కూడా వేసుకుని ఇది కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇది కలరు అనేది చేంజ్ అవ్వాలి. తర్వాత ఆకు పట్టుకుంటే కొంచెం పెళ్ళమంటూ ఇట్లా
క్రిస్పీగా ఉండాలన్నమాట, అప్పుడు బాగా వేగినట్టు. జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, ఈ పొడి చేసుకుని అన్నంలో మొదటి ముద్దలో తీసుకుంటే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా విటమిన్స్ కూడా ఉంటాయండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది మనం కారప్పొడిలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీల్లోకి వాటిల్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇందులోకి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2-3 స్పూన్లు వేసాను. మీ ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనకి పొడి అనేది తయారైపోతుందండి. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా తయారైపోతుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు జుట్టు ఊడడం అనేది ఎక్కువగా అందరికీ సమస్య కింద తయారైంది కదా, దీనికైతే ఇది మంచి పరిష్కారం అని చెప్పచ్చు. ఇది జుట్టు కూడా బ్లాక్గా కూడా అవుతుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.